నాగాలాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో భాగంగా ఇప్పటికే 2 టెస్టులు ముగియగా 2 జట్లు చెరొక విజయంతో సమానంగా నిలిచాయి. 3వ టెస్టు రాజ్కోట్ వేదికగా జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం 2 జట్లు వేర్వేరు వేదికల్లో సిద్ధపడుతున్నాయి. ఇటువంటి సమయంలో సెలెక్టర్లకు సవాల్ విసురుతూ 3 వేర్వేరు సందర్భాల్లో 3 సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో మొదటిది ఏంటంటే, టీమిండియా రెగ్యులర్ టెస్ట్ ఆటగాడు చటేశ్వర్ పుజారా ఫామ్ కోల్పోయిన నేపథ్యంలో జట్టు నుంచి తొలగించింది టీమిండియా సెలక్షన్ కమిటీ. కానీ అతడు రంజీ మ్యాచ్ల్లో తన సత్తా ఏంటూ నిరూపించుకుంటూ సెలెక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. ఇప్పటికే 8 ఇన్నింగ్స్ ఆడి 77 సగటుతో 522 పరుగులు చేయగా తాజాగా రాజస్థాన్లో జరిగిన మ్యాచ్లో మరో సెంచరీ సాధించి సెలెక్టర్లను ఇరకాటంలో పెట్టాడు. అతడిలాగే మరో రంజీ మ్యాచ్లో భారత యువ ఆల్రౌండర్ తిలక్ వర్మ కూడా సెంచరీ సాధించి టీమిండియా సెలెక్టర్ల తలుపు తట్టాడు. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో 2 సెంచరీలు చేసిన తిలక్ వర్మ నాగాలాండ్తో జరిగిన మ్యాచ్లో మరో సెంచరీ సాధించాడు. రంజీల్లో అతని పరుగుల ప్రవాహం అదే పనిగా కొనసాగుతూనే ఉంది. నాగాలాండ్తో జరిగిన మ్యాచ్లో అతడు కేవలం 135 బంతుల్లో 6 బౌండరీలు, 5 భారీ సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. వీరిలాగే రంజీ టోర్నమెంట్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్న మరో ఆటగాడు దేవదత్త పడిక్కల్. ఇదే టోర్నమెంట్లో పంజాబ్ జట్టుపై మొదటి సెంచరీ సాధించిన దేవదత్ పడిక్కల్ తర్వాత గోవాపై కూడా సెంచరీ చేశాడు. తాజాగా తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్లో సెంచరీతో నాటౌట్ గా మిగిలి తన ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. పడిక్కల్ కు ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇది 4వ సెంచరీ కావడం విశేషం. ఒకే రోజు ఈ ముగ్గురు సెంచరీలతో కదం తొక్కి టీమిండియాకు మంచి రోజులు వస్తున్నాయి, బెంచ్ కూడా చాలా బలంగా ఉంది అని గుర్తు చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.